నాగయ్య గారు నటించినటువంటి చిత్రాలలో పోతన, భక్త పోతన, త్యాగయ్య చెప్పుకోదగ్గవి నా దృష్టిలో. ఎందుకు అంటే నాకు కలిగిన అభిప్రాయం నేను చెప్తున్నాను. పోతన చిత్రంలో నాగయ్య గారి ఎంట్రన్స్ భగవంతుడి మీద పాటతో మొదలవుతుంది. ఆ పాట కరెక్ట్గా 2-2.5 నిమిషాలు 3 నిమిషాల లోపే ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ భగవంతుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేయటం. సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో, నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో, నిలుపు మా విజ్ఞాన శక్తి రామ రామ, మాలో నిలుపు మా విజ్ఞాన శక్తి రామ రామ, మనసులోను మాయా బాపి రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ, మనుపు మని మోము చూపు రామ రామ, కామ క్రోధ లోభ మోహ పాశంబుల కడకు ద్రోపి బాపుమయ్య రామ రామ. ఇదంతా నేను ఎందుకు పాడానంటే, ఈ సాహిత్యం యొక్క గొప్పతనం ఒక ఎత్తు అయితే, నాగయ్య గారు పాడుతున్నంతసేపు కెమెరా ఆయన మీద ఫోకస్ అయి ఉంటుంది. కరెక్ట్గా 2.5-3 నిమిషాలు పూర్తిగా కూడా ఆయన మొహం మీదే ఫోకస్ అయి ఉండటం, ఆయన భక్తిభావాన్ని చక్కగా వ్యక్తం చేస్తూ పాడటం, అది చాలా గొప్పగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక బిట్టు కోసం, అంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కోసమే కొంచెం చూపించేసేసి మళ్ళీ కట్టు అంటూ తర్వాత వేరే ఎక్స్ప్రెషన్కి, వేరే భావాలు తెలియజేయడానికి ప్రయత్నించే నటులున్న రోజుల్లో ఈయనను గూర్చి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు కదా. ఒకే ఎక్స్ప్రెషన్ని కాన్స్టెంట్గా 3 నిమిషాల సేపు ఆయన చూపించడం, కెమెరాకి భయపడకుండా ఫోకస్ చేస్తూ పాడటం, అంటే అందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది ఈ పాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.